హాయ్ గాయ్స్, నేను మీ లల్లుని. చూడండి ఇంత మంచిగా నేను టాప్ పిచ్చి డెకరేషన్ చేస్తాను. నేనేం చేయను, ఫుటలు దిగుతా అంతే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందావనం. ఈ రోజు వీడియో ఏంటంటే, ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పాను తమ్ముడికి బర్త్డే సెలబ్రేషన్స్ అని. సో ఈ రోజు వాడికి సర్ప్రైజ్ ఇద్దామని చింతలు నన్ను వచ్చి అడిగింది. ఇప్పుడు తనకి వాళ్ళ మామయ్యకి బర్త్డే సెలబ్రేషన్ చేయాలని తనకు అనిపిస్తున్నప్పుడు తను డెకరేషన్ చేసుకోవచ్చు కదా. నన్ను వచ్చి అడిగింది. ఓకే, ఇంట్లో ఒక శారీ ఉంది, ఆ శారీని స్టిచ్ చేశాను, దానికి రిమైనింగ్ బెలూన్స్ అన్ని అటాచ్ చేస్తున్నాను అనమాట. ఇది సర్ప్రైజ్ గా వాళ్ళ మామయ్య చేస్తుంది. యాక్చువల్లీ తను ఇంకా రాలేదు. తను వచ్చే లోపు ఇంట్లో ఉన్న క్లాత్స్ తో నెక్స్ట్ ఆ బర్త్డే స్టిక్కర్స్ ఉన్నాయి కదా, అవి ప్రీవియస్ అనమాట. ఇంతకు ముందే బర్త్డే అప్పుడు చింతల బర్త్డే అప్పుడు చిన్ని బర్త్డే అప్పుడు యూజ్ చేసినాయి అనమాట. అవి పెట్టేసాం. నెక్స్ట్ ఇక్కడ బెలూన్స్ అనమాట. మా బర్త్డే డెకరేషన్ కంప్లీట్ కానే లేదు కానీ ఇక్కడ తమ్ముడు వచ్చేసింది అనమాట. చింతలు ఫుల్ హ్యాపీ. యాక్చువల్లీ చింతలు కూడా నాకు సపోర్ట్ చేస్తే ఇన్ టైమ్ లో అయ్యేది అనుకుంటా. నేను ఒక్కదాన్ని చేయటం వల్ల అది ఇన్ టైమ్ లో కాలేదు. ఓకే, తను వచ్చినా సరే ఓకే మనం చేసేద్దాంలేని ఇక్కడ నిన్న చిన్నగా ఏమంత హడావిడి ఏం లేకుండా ఒక క్లాత్ వేసేసుకొని బెలూన్స్ వేసేసి డెకరేషన్ కంప్లీట్ చేశారనమాట. ఫైనల్ గా అయితే డెకరేషన్ ఇలా వచ్చింది. మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. టైం ఏం అట్లే హాఫ్ అన్ అవర్ లో ఆర్ 15 minutes లోనూ కంప్లీట్ చేసాం. సో రాగానే అక్క ఏంటంటే తనకి డ్రెస్సెస్ తీసుకుంది. అక్క అవి ఇచ్చింది. నెక్స్ట్ కేక్ కటింగ్ ప్రాసెస్ అనమాట. ఈ కేక్ చింతల్లి ఫేవరెట్ కేక్ అనమాట. దగ్గరుండి చేయించింది. ఆ కేక్ సైడ్ నా చాక్లెట్ లాంటివి పెట్టారు కదా చిన్న చిన్నవి, అవి చింతల్లి ఏం చేస్తుందంటే కట్ చేయక ముందే తినేస్తుంది అనమాట. కింద పడుతుంటే అంటే కేక్ పడుతున్నప్పుడు కింద పడినాయి అనమాట. అవి కూడా తీసుకొని తినేస్తుంది అనమాట. కేక్ కట్ చేసేది వరకు ఆగొచ్చు కదా. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే పండు. నువ్వు ఇలాంటి పుట్టినరోజు చాలా 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 ఇయర్స్ చేసుకోవాలి. ఆల్వేస్ నీతోనే ఉంటాం మేము యాజ్ ఎ సిస్టర్స్ గా. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏంటంటే చిన్ని ఒక డిఫరెంట్ క్యాండిల్ తీసుకొచ్చింది అనమాట. ఆ క్యాండిల్ వెలిగించినప్పుడు అందులో నుంచి ఒక జోకర్ లాంటిది డిస్ప్లే అయ్యిద్ది అనమాట. ఫోటో అనేది అది రావట్లేదని వాడు నానా తంటాలు పడుతుండే చిన్ని. ఫైనల్ గా అయితే వాడే చేత్తో ఇలా అనేసరికి అది వచ్చేసింది. ఒకసారి చూసేయండి అది ఏంటి అన్నది కూడా. ఏంటో ఈ క్యాండిల్ కూడా నాకు అర్థం కావట్లేదు. ఆ క్యాండిల్ కాదని ఇంకో క్యాండిల్ తీసుకొచ్చి పెడుతున్నా. అక్కేం స్ట్రైట్ కి పెడదామని, నేనేం పక్కకు పెడదామని, లేదని చింతలు ఫైనల్ గా పక్కకు పెట్టింది. బట్ ఈ క్యాండిల్ మాత్రం ఎంత టైం బర్న్ అయిందంటే 1 minute అనమాట. మేమైతే షాక్. ఒక క్యాండిల్ ఏంటి ఇంత టైం తీసుకుంటుంది అని మేమైతే చూస్తున్నాం. ఇప్పుడు అయిపోద్ది దాన్ని చూస్తున్నాగా. నేనైతే ఇది 2x లో పెట్టి వీడియో ఎడిట్ చేస్తున్నాను. అంత టైం పట్టింది అనమాట ఇది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. బాయ్. కావాలని చెప్తుంది. ఓవర్ యాక్టింగ్ అన్నమాట. ఓవర్ యాక్టింగ్